నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు రకరకాల హామీలు ఇస్తాయి ప్రజలకి. మరి వాటిని అమలు చేసే విషయంలోనే కొంత సందిగ్ధ వాతావరణం ఉంటుంది. మన 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మరి తెలుగుదేశం పార్టీ కూటమి మహిళల కోసం సూపర్ 6 పథకాలు, అదేవిధంగా 3 గ్యాస్ బండ్లు, సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అందరికి కూడా. మరి ఇవి చాలా సక్సెస్ఫుల్గా టీడీపీ కూటమి ప్రజలు తీసుకెళ్ళగలిగింది. సక్సెస్ఫుల్గా ఓటర్లు కూడా ఆకర్షించబడ్డారు. మరి మహిళా ఓటర్లందరూ కూడా సాలిడ్గా కూటమికి ఓట్లు వేసిన పరిస్థితి పర్సంటేజ్ బట్టి కనపడుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం మీద కసరత్తు చేస్తున్నారు. రవాణా శాఖ అధికారులతో మాట్లాడారు. రవాణా శాఖ మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు మొన్ననే మంత్రి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత శాఖను కూడా కేటాయించారు. ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణం కర్ణాటకలో చెప్పారు, తెలంగాణలో చెప్పారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీలు. అంటే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో చెప్పి సక్సెస్ అయింది, తెలంగాణలో చెప్పి సక్సెస్ అయింది, మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా సక్సెస్ అయింది. అంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది చాలా సక్సెస్ఫుల్ ఒక ఎన్నికల హామీలాగా కనిపిస్తుంది. మరి రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాలు కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం హామీని ఖచ్చితంగా పాటించే అవకాశం కనిపిస్తుంది. మరి ఏపీలో చూస్తే ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణంలో ఎలా అమలు చేయాలి, లోతుగా అధ్యయనం చేయడానికి రవాణా శాఖ అధికారులు పక్కాగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఏ రకంగా ఎన్ని కిలోమీటర్లు, లేకపోతే ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తే, లేకపోతే ఎంతమంది జనాభా ఉన్నారు, మరి ప్రయాణికులు అంటే మహిళలని చెప్పారు. మరి జెంట్స్కి టికెట్ తీసుకుంటారా, మహిళలకు మాత్రం ఫ్రీ బస్సా, ఇది ఎన్ని క్లారిటీస్ రావాలి. మరి ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు మాత్రం మహిళలకి మాత్రమే ఫ్రీ బస్ అంటే ఓన్లీ మహిళలే ఎక్కాలి. మరి ఒక విధంగా చెప్పాలంటే జెంట్స్కి టికెట్ తీసుకోవాల్సిందే. కాబట్టి ఫ్రీ బస్ విధానం మరి అసలే ఆర్టీసీ లాసుల్లో ఉంది. మళ్ళీ దాన్ని గవర్నమెంట్లో విలీనం చేశారు గత ప్రభుత్వం. మరి ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఆర్టీసీకి లాభాలు ఎలాగున్నాయి, మరి డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరిగాయి. మరి వాటన్నింటినీ ఆదాయం సమకూర్చి దాని మీద వచ్చే ఆదాయం ఇవాళ బస్సు ప్రయాణం ఆర్టీసీ మీద ఆదాయం రాకపోగా దాంట్లో ఉన్న సిబ్బందికి కానీ, టెక్నికల్ టీంకి కానీ జీతాలు కానీ, వెయ్యింగ్ కానీ ఇవన్నీ చూస్తే మరి బస్సు ప్రయాణం అంతా ఫ్రీగా అన్నప్పుడు మరి దీని వ్యయాన్ని ఎలా భరించగలగాలి? జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1, 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు. పెళ్లిళ్ళు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు. దేని మీద ఈ బడ్జెట్ని కేటాయించగలగాలి, అవన్నిటి మీద కసరత్తు జరుగుతుంది. మరి అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు మాత్రమే అనేది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు. ఇంకా కొద్ది రోజులు అయితే బహుశా వచ్చే నెల నుండి ఉచిత బస్సు ప్రయాణం హామీ మహిళలకు అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ 20 రోజుల పాటు తీవ్రంగా కసరత్తు చేసి లోటుపాట్లను గుర్తించి ఏది ప్లస్ ఏది మైనస్ గుర్తించుకుని ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీమ్ చెప్పారు కాబట్టి అమలు చేయాలి. మరి ఏ విధంగా అమలు చేస్తే రాష్ట్రానికి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా హామీ కూడా మహిళలకు ఏమైతే హామీ ఇచ్చామో హామీ కూడా కరెక్ట్గా అమలు జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చారు. మరి ఆ క్రమంలోనే రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు, రవాణా శాఖ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు, కసరత్తు చేస్తున్నారు. మరి ఎలాంటి నిర్ణయం ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది చూడాలి. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా
అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,